డాక్టర్ ఓకే ఓకే మీరు ఇక్కడే ఉండండి నువ్వు తీసుకురా టైంకి మెడిసిన్స్ వేసుకోండి అవసరమైతే నాకు ఫోన్ చేయండి డాక్టర్ మా వారికి ఎలా ఉంది పర్వాలేదమ్మా కాలికి పెద్ద దెబ్బ తగలడం వల్ల బోను కొంచెం చిట్లింది చిన్న సైజు స్టీల్ రాడ్ వేయాల్సి వచ్చింది 10-15 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఏం పర్వాలేదు కదా డాక్టర్ ఏం కాదమ్మా కావాలంటే మీరు వెళ్ళి చూడండి పాపా ఏమైందండి ఏమి కల్పన పాప మన పాపకి ఏమవుతుందండి అవును ఏం కాదు సడన్ గా పాప గుర్తుకొచ్చి ఏమండి ఏంటండి ఇదంతా ఎందుకండి ఇలా చేశారు ఉన్నట్టుండి ఏదో చేయి జారిపోతున్నట్టు ఎందుకండి అలా పరిగెత్తారు మీకేమైనా అయితే నేను భరించగలనా కల్పన ఊరుకో నాకేం కాలేదు కదా ఇంటి దగ్గర పాప ఒక్కతే కంగారు పడుతూ ఉంటుంది నువ్వు వెళ్ళి తీసుకురా ఏమండి ప్లీజ్ కల్పన వెళ్ళు అవని కృష్ణ గారిని చూసావా చూశాను డాక్టర్ నిద్రపోతున్నారు కండిషన్ ఎలా ఉందో తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ డోంట్ వర్రీ ఎముక చిట్లి బయటకొచ్చింది అందుకే ఓ చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చింది 20 days ఆర్ 1 month రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కృష్ణ స్పృహలోకి వస్తే పలకరించి వెళ్తాను ఓకే కృష్ణకి ట్రీట్మెంట్ ఇస్తున్నంతసేపు ఎవరినో పాపా పాప అని కలవరిస్తున్నాడు కరుణ కరుణ అంటూ పిలుస్తున్నాడు ఇంతకీ ఆ పాప ఎవరు ఆ పాప తన ప్రాణం డాక్టర్ అయ్యగారిని అలా చూశాక ఇంక నేను ఇక్కడ ఉండలేను వెళ్తాను తాతయ్య ఈ నెల అయ్యగారిని చూడాలి అమ్మ మహేశ్వరి ఏమిటమ్మా ఇది అయ్యగారికి నువ్వు ఇప్పుడు కనపడితే ఏం జరుగుతుందో నీకు తెలియదు కాదు కదా అయ్యగారు చూడకూడదనే కదా ఇంత చేస్తున్నావు అయ్యగారు రోడ్డు మీద పడిపోయి కిలకిలా కొట్టుకున్నారు తట్టుకోలేకపోతున్నారు లేదు తాతయ్య నేను వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండు తొందరగా వచ్చేస్తాను అమ్మా అమ్మా మహేశ్వరి భగవంతుడా జ్వాలమ్మా ఎక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావు జ్వాలమ్మా అయ్యగారు లోపల అవునే లోపలే ఉన్నారు అయితే ఏంటట ఒక్కసారి అయ్యగారిని చూడాలనుందమ్మా చూసేం చేస్తావే ఎక్కడా అన్నం దొరకట్లేదు మీ దగ్గరే ఉంటాను మిమ్మల్ని నేర్పిస్తానని చెప్తావా కాదమ్మా ఏడుపు వస్తుంది అయ్యగారిని చూడకుండా ఉండలేదు మీకు దండం పెడతాను నన్ను వెళ్ళనివ్వు జ్వాలమ్మా మా దాదికి ఏదో అయితే నీకెందుకే బాధ నువ్వెందుకు ఏడుస్తావు నువ్వేమన్నా మా అమ్మకు పుట్టావా